పార్వతీపురం మన్యం కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ నేపథ్యంలో కూటమి జెండాలు రెపరెపలాడాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పాల్గొన్నారు. మూడోసారి కేంద్రంలో మోదీకి అఖండ విజయం ఇవ్వాలని, ఇక్కడ మీ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని గీత ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి అంతా కలిసి రావాలని గీత కోరారు. ఈరోజు మంత్రివర్యులు చెప్పిన విషయాలన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అయితేనే, ఆవాస్ యోజనలో ఇళ్ళు అయితేనే, ఇప్పుడు వరకు చూస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్కి నరేగా ఫండ్స్ అయితేనే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేసింది అయితేనే, ఇక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, ఈ జిల్లా అయితే ఏర్పడింది కానీ ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరగలేదని చెప్పడం జరిగింది. ఆ కలెక్టర్ ఆఫీస్ అవి చూసి కూడా అడిగారు, పాత బిల్డింగ్స్ చేశారా అసలు ఏంటంటే నేను చెప్పడం జరిగింది. వాటి బిల్డింగ్స్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూశారు. ఈ మున్సిపాలిటీ అన్న పేరుకే మున్సిపాలిటీ కానీ ఇక్కడ నిధులు లేని పరిస్థితి చెప్పాను. ఇక్కడ నీళ్ల కోసం జనాలు పడుతున్న కష్టాల గురించి నేను వివరించడం జరిగింది. దారి పొడుగునా ఆయన మన్యం జిల్లా గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఇక్కడ కష్టాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వచ్చే మంచినీరు, రంగు నీరు వస్తుంది తాగడానికి కూడా, జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మంచినీటికి అని చెప్పడం జరిగింది. నేను మొత్తం ఇక్కడున్న సమస్యలన్నీ కూడా వివరించాను. ఒక రకంగా ఇంకా పార్లమెంట్లో అడుగు పెట్టక ముందే మంత్రివర్యులు ఇక్కడ రావడం వలన, అది కూడా రూరల్ డెవలప్మెంట్ లో ఆయన మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి ఆయనకి మన సమస్యలన్నీ ఫస్టే చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. అండ్ రెండోది ఏంటంటే ఆయన 7 సార్లు ఎంపీగా చేశారు అండ్ 4 సార్లు మంత్రివర్యులుగా చేశారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు అండ్ హెల్త్ మినిస్టర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు, అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాము చాలాసార్లు. సో చాలా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారంటే 6 సార్లు ఎన్నుకోబడ్డారంటేనే మనకు అర్థం అవుతుంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉన్నదన్నది. ఈ రోజు మనం చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మన రాష్ట్రం మొండం లేని తల్లేని మొండంలాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మరొకసారి అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి మనకందరికీ తెలిసిన విషయం. అది మరి చెప్పాల్సిందేమీ లేదు, అప్పులు కుప్పగా మారింది. ఇన్ఫాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సంక్షేమం అనే పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్ని కూడా బోటకం అని చెప్పి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాల్లో రంగులు బయటపడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను ఒక్కటైతే ఈ రోజుతోటి నేను ఆల్మోస్ట్ నామినేషన్ వేయక ముందు 7 కాన్స్టిట్యున్సీస్ లో ర్యాలీస్ చేయడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది.